ఉన్నాయి. ఇప్పుడే ఎకనామిక్ అడ్వైజర్ ఇక్కడ ఉన్నారు ప్రధానమంత్రి గారికి. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు, మనం తీసుకునే విధానాలు ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైనటువంటి సుస్థిరత. దానికి దోహదం చేసే విధంగా వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఎన్ని చూసినప్పుడు ఈరోజు కొన్ని దేశాలు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పాను జనాభా తగ్గిపోతా ఉందని. ఈరోజు జపాన్ చూస్తే పిల్లలు స్కూల్ వెళ్లే వరకు చైల్డ్ కేరే సేవలు అందిస్తుంది, పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది, లేదా పూర్తిగా ఉచిత విద్యను కూడా అందిస్తా ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో అద్దెకు కూడా ఇల్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు, వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు, ఐవీఎఫ్ గర్భధారణకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. సింగపూర్ను చూస్తే బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత డబ్బుల్ని బహుమానంగా ఇస్తున్నారు. పిల్లలు కనే వారికి మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్ము కూడా ఇచ్చి పిల్లల ఖాతాలో అకౌంట్లు వేస్తున్నారు. ఫ్రాన్స్ లో చూస్తే చైల్డ్ అలవెన్స్ కింద 2 లేదా అంతకంటే ఎక్కువ పిల్లలున్న కుటుంబాలకి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు. ఫ్రెండ్లీ వర్క్ పాలసీల కింద మహిళల్ని పని సమయాలు కుటుంబానికి అనుగుణంగా మార్పులు తీసుకొచ్చారు. రష్యా రెండవ బిడ్డను కంటే పెద్ద మొత్తంతో నగదు అందజేసే పరిస్థితికి వచ్చారు. ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణీలకు ఉచిత వైద్య సదుపాయం ఎన్ని కల్పిస్తున్నారు. హంగేరీ 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలుంటే కుటుంబాలకు జీవితాంతం ఆదాయ పన్ను రద్దు చేస్తున్నారు. పెద్ద కుటుంబాలకు ఉచితంగా కార్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు చైనా చూస్తే 12 లక్షలు, 2 మంది కంటే 2 పిల్లలుంటే 12 లక్షలు డబ్బులు నగదు సహాయం చేసే పరిస్థితికి వచ్చారు. మన కరెన్సీతో కంపేర్ చేసుకుంటే ఈరోజు మనం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 143 కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మన జనాభా ఎక్కువ ఉందని మీరు ఆలోచిస్తే రాబోయే రోజుల్లో జనాభా తగ్గిపోయినప్పుడు మనం జనాభా పెంచడం అసాధ్యం. ఒక ఎకనామిక్ స్టూడెంట్ గా నేను చెప్తున్నాను. మహేంద్ర దేవ్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా ఎకనామిక్ పర్సన్. ఆయన కూడా ఎప్పుడు కూడా అభివృద్ధి జనాభా పెరుగుదల 2 కాంట్రడిక్షన్స్. అభివృద్ధి జరుగుతూ ఉంటే జరిగినప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడే మీరు ఒపీనియన్ తీసుకుంటే చూశారు, చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా ఒపీనియన్స్ వచ్చాయి. ప్రాక్టికల్ గా కూడా సజెషన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తా ఉంటే ఎంతమంది పిల్లల్ని, హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ థింక్ ఈజ్ ఐడియల్ ఫర్ ఎ ఫ్యామిలీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే టుడేస్ రిలవెన్స్ అంటే 67.41% ఇద్దరుండాలని. అదే సమయంలో ఒకరే ఉండాలని 12.34, ముగ్గురుండాలని 19.88. మీ అభిప్రాయాలు చూసిన తర్వాత ఇదే జరిగితే కరెక్ట్ గా 2+ ఉంటుంది జనాభా, ఫెర్టిలిటీ రేట్ పెరుగుతుంది. దీనివల్ల జనాభా సమస్య రాదు, నిర్వహణ పర్ఫెక్ట్ గా జరుగుతుంది. దీన్ని అమలు చేయాలంటే మాత్రం ఇంకా మన దగ్గర సొల్యూషన్ కూడా లేదు.
ఒకవేళ మనం ఏ పాలసీలు ఇచ్చినా అవి ఏ విధంగా తీసుకుంటారనేది టెస్ట్ చేస్తేనే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇంకో పక్కన మీరు చూస్తే, ఆర్ యు అవేర్ దట్ ది ఓవరాల్ యంగ్ పాపులేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ డిక్రీజింగ్ అండ్ దెర్ ఆర్ ఫ్యూయర్ చిల్డ్రన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్? అంటే ఎస్ అని 79.38. యంగర్ కపుల్ వీళ్ళందరూ కూడా జనాభా వద్దనుకుంటున్నారని 79%, 80% వచ్చింది. కాదనే వాళ్ళు 20% ఉన్నారు. ఈ మైండ్ సెట్ మార్చాలంటే చాలా సమస్యలుంటాయి. కానీ వాస్తవంగా రియాలిటీ ఈరోజు ఆర్గనైజేషన్ ఫౌండేషన్ కూడా ఇంత మునిపే మాట్లాడినప్పుడు చెప్పారు. ఈరోజు అనేక సమస్యలు